పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తుడైన తండ్రి యెహోవా సర్వాధికర్తవైన యేసయ్యా నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన విని యేసయ్యా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్పావు తండ్రి. నా మధ్యలో దిగిరమ్మని నేను అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన విని యేసయ్యా. ఈ యూట్యూబ్ ఛానల్ ఎంతమంది నడుపుతున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళని ముట్టుతండి, వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నీ యేసు రక్తంతో కడిగి వేయేసయ్యా. అందరినీ జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. యూట్యూబ్లో ఎంతమంది లైవ్ని వీక్షిస్తున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళని ముట్టుతండి, వాళ్ళని ముట్టి ఆశీర్వదించమని నేను అడుగుతున్నాను తండ్రి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా నీ యేసు రక్తంతో కడిగి వేయతండి. ఆ బిడ్డలను ముట్టుతండి, ఆ బిడ్డలను ముట్టి ఆశీర్వదించుతండి. ఆ బిడ్డలను జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా ఎంతమంది లైవ్ చూస్తున్నారో వాళ్ళకి చూడడానికి సాయం దయచేతండి. ఎంతోమంది హాస్పిటల్లో చికిత్సలు పొందుతున్నారు తండ్రి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళని ముట్టుతండి, వాళ్ళని ముట్టి ఆశీర్వదించుతండి. కాళ్ళు చేతులు ఏవేవో లేకుండా ఏడుస్తున్నారు తండ్రి. వాళ్ళని ముట్టి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా నీ బిడ్డల హాస్పిటల్లో ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళని ముట్టుతండి, వాళ్ళని జీవించేసయ్యా. మేము పాపులం తండ్రి, మా పాప ప్రార్థన వినమని అడుగుతున్నాను తండ్రి. నన్ను ముట్టు తండ్రి, నన్ను జీవించేసయ్యా. నన్ను జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా నీకు ఈరోజు మూడో మాట మాట్లాడడానికి నేను హక్కుదాన్ని కావాలని నేను అడుగుతున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. నన్ను ముట్టు తండ్రి, నన్ను జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నీ 2 మాటలు మాట్లాడడానికి నాకు ధైర్యాన్ని, బలాన్ని కలిగించినందుకు నీకు వందనాలు తండ్రి. నాకు నీ 3వ మాట కూడా మాట్లాడడానికి ధైర్యాన్ని కలిగించమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా నీ 3వ మాట కూడా అందరికి ప్రసాదించడానికి నువ్వు సాయం దయచే తండ్రి. యేసయ్యా నేను ప్రార్థిస్తున్నప్పుడు నా ప్రార్థన సమయంలో నువ్వు నా తోడు ఉండమని అడుగుతున్నాను తండ్రి. నా నోటి నుంచి వచ్చే ఒక మాట కూడా నీతోని నీ సాయం ఉండి నీ ఆశీర్వాదంతోనే నా మాటలు రావాలని కోరుకుంటున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. నన్ను ముట్టు తండ్రి, నన్ను జీవించేసయ్యా. నన్ను జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. యేసయ్యా ఎంతమంది లైవ్ని వీక్షిస్తున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళకి ఇచ్చిన బిడ్డలను ముట్టి ఆశీర్వదించుతండి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నేను పాపిని తండ్రి, నా పాపి ప్రార్థన వినేసయ్యా. ఎంతమంది లైవ్లో నాకు సాక్ష్యంగా నిలబడాలి తండ్రి. నేను సాక్ష్యం చెప్పాలి తండ్రి నీ గురించి తండ్రి. యేసయ్యా దీంట్లో నేను సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను తండ్రి. దీంట్లో నేను సాక్షి బిడ్డని నిల్చోడానికి సాయం దయచే తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. యేసయ్యా నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడిగి వేయతండి. నా బిడ్డలను ముట్టి ఆశీర్వదించుతండి. నా భర్తను ముట్టి ఆశీర్వదించుతండి. మా ఇంటి మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించుతండి. మా ఊరి చుట్టూ నీ దూతలను పంపించి కాపలుండమని నడుస్తున్నాను తండ్రి. యేసయ్యా ఈ చిన్న ప్రార్థన ఏదైనా తప్పుంటే క్షమించమని నీ పాదాల కింద నా ప్రార్థన పెట్టి అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యేసు రక్తకే జై, సిల్వ రక్తకే జై. యేసు రక్తకే జై, సిల్వ రక్తకే జై. ఈరోజు దేవుని 3వ మాట మాట్లాడుకుందాం. అమ్మ ఇదిగో నీ కుమారుడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని 3వ మాట దేవునిది. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము అందరూ తీసి చదవండి. ఈరోజు నా బిడ్డ ఏడుస్తుంది. నాకు తీసి చూపించే అంత ఓపిక లేదు. మీరు తీసి చూసుకోండి సరేనా. బాయ్ బాయ్ అందరికీ. మీరు నా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా పాప ఏడుస్తుంది. బాయ్. రేపు 4వ మాటతో కలుసుకుందాం.